తాజా అంశాన్ని చూస్తున్నాం. జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్ అయిన ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్ రెడ్డి, చెప్పండి, ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ అరెస్టుకు సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, జీఎస్టీ ఎగవేతకు సంబంధించి నిన్న కేంద్ర జీఎస్టీ నిఘా అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈవేళ కోర్టులో హాజరుపరుచున్నారు. ఇప్పటికే వాళ్ళకు వైద్య పరీక్షలు పూర్తయినాయి. మరికొంచెంసేపట్లో కోర్టులో హాజరుపరుచున్నారు. అయితే జీఎస్టీకి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు గతంలో టికెట్ కోసం ప్రయత్నించిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ కుమార్ రెడ్డి నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఆరెంజ్ ట్రావెల్స్ ద్వారా ప్యాసింజర్ల దగ్గర నుంచి జీఎస్టీ వసూలు చేస్తూ ప్రభుత్వానికి కట్టకుండా గత కొన్ని సంవత్సరాలుగా తానే పూర్తిగా దాన్ని ఉపయోగించుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో జీఎస్టీకి సంబంధించి డేటా అనలిటిక్స్ అదేవిధంగా ఇతర ఏజెన్సీలు సంబంధించిన పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ విషయం బయటపడిన తర్వాత పూర్తిగా వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేసి దానికి సంబంధించిన పూర్తి రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 28 కోట్ల రూపాయలు ఈయన ప్రయాణికుల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వానికి కట్టకుండా తను స్వాహా చేసినట్టుగా, తాను వాడుకున్నట్టుగా గుర్తించారు. దానికి సంబంధించి అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా మరొక ఎండి అంటే ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే మేనేజింగ్ డైరెక్టర్ చేతన్ను కూడా అదుపులో తీసుకున్నారు. ఈయన బోగస్ బినామీ సంస్థల ద్వారా జీఎస్టీకి సంబంధించి ఐటీసీ క్రియేట్ చేసి దాన్ని స్వాహా చేసేదానికి ప్రయత్నం చేసినట్టుగా మనకు సమాచారం ఉండదు. దానిని గుర్తించి నిన్న అదుపులో తీసుకున్నారు. దాదాపు ఈయన కూడా 22 కోట్ల రూపాయలు ఐటీసీ నకిలీ ఐటీసీ క్రియేట్ చేసినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఇతరులు కూడా అరెస్ట్ చేశారు. జీఎస్టీ 2017 చట్ట ప్రకారము ఎవరైనా సరే 5 కోట్ల నుంచి ఫ్రాడ్ చేసినప్పటికీ లేకపోతే ఎగవేతకు పాల్పడినప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం జీఎస్టీ అధికారులకు ఉన్నది. అయితే కేంద్ర జీఎస్టీ అధికారులైనా లేకపోతే రాష్ట్ర జీఎస్టీ అధికారులైనా కానీ ఎవరైనా ఎగవేతకు పాల్పడినట్లు కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నట్లయితే కూడా ఎవరి పరిధిలో ఉన్న లైసెన్సీలపైన దాడులు చేసేదానికి, సోదాలు చేసేదానికి అధికారం ఉండదు. అందులో భాగంగానే నిన్న కేంద్ర జీఎస్టీ అధికారులు ఈ 2 సంస్థలపైన దాడులు చేసి పూర్తిగా ఆధారాలతో కూడిన సమాచారాన్ని సేకరించి వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. ఈవేళ వాళ్ళిద్దరిని కూడా నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు తిరుపాల్ రెడ్డి.